శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో శనీశ్వరుడు, తృతీయంలో రాహువు, తృతీయంలో బృహస్పతి, అష్టమంలో చూస్తే కేతువు, అలాగే లాభస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు, వ్యయంలో చూస్తే బుధాదిత్య యోగం. సో కుంభరాశి వారికి లగ్నంలో శని ప్రతిదీ జాప్యం చేసుకుంటూ వెళ్తాడు. రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. అన్నిటికీ అప్పులు చేయడానికి రెడీ చేస్తాడు. ఇల్లు కొనుక్కోమంటాడు, అప్పు చేయమంటాడు. ఫ్యాక్టరీ పెట్టమంటాడు, అప్పు చేయమంటాడు. వ్యాపారం పెట్టమంటాడు, అప్పు వస్తుంది, చేసుకుంటారు. అన్ని రకాల అప్పులు చేస్తారు. నీకెందుకు నేను ఉన్నాగా తీరుస్తారు కదా అని కాన్ఫిడెంట్ లెవెల్ ఇస్తాడు. అప్పు అయితే చేయిస్తాడు. అప్పు అంతా అయిపోయిన తర్వాత స్ట్రెస్ కూడా ఇస్తాడు. కానీ ఈ 15 రోజుల్లో కూడా మీరు చేసే లోన్ ప్రాసెస్ లేవని అందులో సక్సెస్ఫుల్ అవ్వడం అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంకా శనీశ్వరుడు ఈ ప్రభావాలు ఇవన్నీ జరుగుతుంది తప్ప ఇంక వేరే ఏం కాదు కాబట్టి భయపడక్కర్లేదు. ఆ రాశ్యాధిపతి కూడా శనీశ్వరే కాబట్టి వాడే చేసుకుంటాడు, వాడే తీర్చుకుంటాడు టైప్లో ఉంటుంది. అంచేత మీరు భయపడక్కర్లేదు. ఆర్థిక బలం పెరుగుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతారు. అదే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. నో డౌట్ అందులో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కూడాను కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తారు. రిజల్ట్ మాత్రం ఇమీడియట్గా కాకపోయినా కొంతకాలం తర్వాత కనబడే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి న్యూట్రల్గానే ఉంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నాలు తగ్గించండి 15 రోజుల్లోని. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యం చేయడానికి అనుకూలంగా కనబడుతుంది. అలాగే మీరు తీసుకుంటే ఇల్లు వాహనం తీసుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే స్నేహితుల ద్వారా మంచి ఫలితాలు, అంటే స్నేహితుల ద్వారా ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల్లో కూడా మంచి ఫలితాలు కనబడతాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీకు అనుకూలమైన వాతావరణం, మీకు అనుకూల సహాయ సహకారాలు జరిగే అవకాశం కూడా బాగానే కనబడుతున్నాయి. ఇటు వచ్చి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు శనీశ్వరుడు ఆల్రెడీ ఏళ్ళనాటి శని ప్రభావం మీ మీద కనబడుతుంది. అదేవిధంగా ఏంటంటే కుజ శుక్రులు ఇద్దరు కలిసి 11వ ఇంట్లో ఉన్నారు. ఇందులో శుక్రుడు కుజ కలియడం వల్ల ఎముక సంబంధించిన ఒక దోషం కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఆ ఎముక బలం తగ్గడానికి, ఇమ్యూనిటీ అనేది తగ్గడానికి, అలాగే కుటుంబపరంగా ముందు రాహు, వెనకనున్న రవి, ఈ రెండింటి ప్రభావం వల్ల మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరో ఒకరు దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తూ మిమ్మల్ని మానసిక ఒత్తిడి తెస్తారు. కాబట్టి దాని నుండి కూడా బయటపడడానికి అభిషేకం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. శివుడికి అభిషేకం చేయడం ప్రయత్నించండి, ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.